మనం వాళ్ళని జయించగలము. దేవుని నామకారట, భయపడవలసిన పని లేదంటున్నారండి వాళ్ళు. అంటే ఈ విధంగా మంచి సమాచారాన్ని తీసుకొచ్చారు. దేవుణ్ణి నమ్మిన, దేవుణ్ణి అనుసరించిన, నిండి మనసుతో అనుసరించిన కాలేబులు. మరి ఒక్క వ్యక్తి గురించి చూద్దాం. యెహోషాపాతు. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 19వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటారంటే, యెహోషాపాతు అనే రాజు మరి యోధా రాజుగా ఉంటూ ఆయన ఏం చేశాడంటే అక్కడ దేవతా స్తంభాలన్నింటిని కూడా పడగొట్టి ఒక మంచి క్రియల్ని చేశాడంటే అక్కడ యెహోషాపాతు రాజు. దినవృత్తాంతం 2వ గ్రంథం 19వ అధ్యాయము 3వ వచనంలో మాట మనము చూస్తాం. అయితే దేశంలో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుతున్నవి అండి. మరి యెహోషాపాతు యోధా రాజు మరి యొక్క హృదయంలో మంచి క్రియలు ఉన్నాయండి. ఈయన కూడా దేవుణ్ణి అనుసరించి ఉన్నాడు. నీవు మంచి క్రియలు ఉన్నాయి కనుక మరి దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడని ప్రవక్త చెప్తున్నాడండి ఈ మాటలు యెహోషాపాతు రాజుతోటి. యెహోషాపాతులో ఏమున్నాయండి? నీవు మనస్సు నిలుపుకొని, దేవుని మీద యెహోషాపాతు రాజు మనస్సు నిలుపుకున్నాడంట. అంతేకాకుండా ఆయన మంచి క్రియలు చేశాడంటండి. ఏంటి ఆ మంచి క్రియలు అంటే ఆ ప్రదేశంలో, దేశంలో ఉన్నటువంటి దేవతా స్తంభాలన్నీ కూడా పడగొట్టేశాడంటండి అండి. అన్య దేవతల్ని పడగొట్టి స్తంభాలను పడగొట్టాడంటండి. మరి అందుకనే ఆ యొక్క ప్రవక్త అంటున్నాడు యెహోషాపాతు రాజు గురించి, నీ యందు మంచి క్రియలు కనపడుతున్నాయి అనేసి ఆ మాట చెప్తున్నాడండి. ఇంకో మాట చూద్దాం. మంచితనాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము 3వ వచనంలో ఒక చక్కని మాట ఈ మంచితనం గురించే ఉందండి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునండి, మేము వారిని ఈ పనికి నియమించము. చాలండి. ఇక్కడ మరి అక్కడ ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరిస్తుందంటండి. శిష్యులు విస్తరిస్తున్నప్పుడు మరి ఈ అపోస్తులకి అందరి దగ్గరికి వెళ్ళి పరిచయం చేయడానికి సమయం లేనప్పుడు అక్కడికి వచ్చి ఏమంటాడంటే అపోస్తుల పౌలు, మీలో 12 అపోస్తులు శిష్యుల్ని మీరు పిలుచుకోండి అని చెప్పినప్పుడు మరి అక్కడ వచ్చి 3వ వచనం, కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషుల్ని మీలో ఏర్పరచుకోమన్నారు. ఆ విధంగానే వాళ్ళు మరి 7 మనుషుల్ని, మంచి పేరు పొందిన వారిని మరి వాళ్ళ దేవుని పరిచర్య నిమిత్తము వాళ్ళు ఏర్పరచుకున్నారంటండి. వారు ఎలాంటి వారంటే 5వ వచనం చూస్తున్నాం, విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొని వాడినైనా స్టెఫను, ఫిలిప్పు, ప్రొకరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టులను, అంత్యోకయ వాడు నాకు నికోలాసు అని వారిని ఏర్పరచుకున్నానండి. అంటే మంచి పేరు సంపాదించిన వారిని వాళ్ళ అపోస్తలులుగా, దేవుని యొక్క పరిచారకులుగా, శిష్యులుగా వాళ్ళని ఏర్పరచుకుంటాం. మనము చూస్తూ ఉంటున్నాము. మంచితనం యొక్క విషయాలు మనం చూస్తున్నాం. దేవునిలో మంచితనం ఉంది, మరి యేసు ప్రభువులో మంచితనం ఉంది. మరి ఇక్కడ ఎవరు చూస్తామంటే కాలేబులో మరి మంచితనం ఉన్నట్టుగా చూసాము. ఆ యొక్క ఒంట్రోతులు కూడా యేసు ప్రభు యొక్క మంచితనాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడం చూసాం. యెహోషాపాతులో మంచి క్రియల్ని మనము ఇక్కడ చూసాము. అపోస్తుల కార్యాల్లో ఇప్పుడు చదువుకున్న భాగంలో మంచి వారిని మీరు ఏర్పరచుకోండి అంటే ఇక్కడ కొంతమందిని ఏర్పరచుకున్నట్లుగా కూడా మనము చూసాము. ఆత్మ జ్ఞానంతో నిండుకుని మంచి పేరు పొందిన 7 మనుషుల్ని అంటే సంఘంలో మనం ఈ మాటలు వింటున్న మనము ఎలా ఉండాలంటే మనము కూడా మంచి పేరు సంపాదించుకోవాలి అనే మరి ఆలోచన మనలో వస్తుందంటే ఎంతమంది మంచి వారిని నేను మీ ముందుంచుతున్నాను. క్రైస్తవులుగా ఉన్నాము, రక్షణ పొందాము, బాప్తిసం తీసుకున్నాం, మరి దేవుని యొక్క ఆరాధనకి మరి మందిరానికి మనం క్రమంగా వస్తున్నాం. మనము ఏం కావాలంటే దినాన్ని మంచితనము కలిగి మనం జీవించాలంటండి, మంచి పేరు సంపాదించుకోవాలంటండి, మన క్రియలు మంచిగా ఉండాలంటండి. మరి అందుకనే ఇక్కడ అపోస్తలులు ఏం చేస్తున్నారంటే శిష్యులు మరి మంచి పేరు పొందినటువంటి 7 అక్కడ నియమించి ఉన్నారంటండి. మనం ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడున్నా, ఒకవేళ ఈ మందిరంలో మనం సేవ చేస్తున్నాం, పరిచయం చేస్తున్నాం, మనకు మంచి పేరు ఉందా? మంచి పేరు ఉంటే మరి అపోస్తలుడైన పౌలు వచ్చి, దేవుడు వచ్చి మనల్ని ఏర్పరచుకుంటాడండి. ఒక మంచి వ్యక్తులుగా, ఒక పరిచారం చేసే వ్యక్తులుగా, మరి ఆ యొక్క దేవుని యొక్క సేవలో వాడబడే మరి సేవకులుగా లేక మందిరంలో పరిచారకులుగా మనల్ని ఏర్పరచుకోబోతున్నాడు, ఎన్నుకోబోతున్నాడు దేవుడు. ఇక్కడ 7 మంచి వారిని ఇక్కడ ఎన్నుకుంటాం మనం చూస్తున్నాం. మరొకటి 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మరి అపోస్తుల కార్యము 16వ అధ్యాయం 2వ వచనంలో తిమోతి గురించి మంచితనము, మంచి పేరు, మంచి క్రియలు
మంచి ప్రవర్తన గురించి ఇక్కడ మనం అతడు లుస్త్రాలోను ఇకోనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. చాలండి. ఇక్కడ తిమోతి గురించి ఒక దినమైతే ఇక్కడ తిమోతి గురించి మరి ప్రసంగించడం జరిగింది. ఆయన బాల్యము, ఆయన తల్లి తండ్రి ఎవరన్నది, మరి ఆయన ఏ విధంగా ఉన్నాడు, ఏ విధంగా అపోస్తలుడైన పౌలు చేత మరి మంచి పేరు పొంది ఉన్నాడు. అంతేకాకుండా ఇక్కడ ఏంటంటే తిమోతి లుస్త్రలోను ఈకొనియలోనున్న సహోదరుల వలన మంచి పేరు సంపాదించుకున్నాడు అన్నాడు. మనం ఏ పేరు సంపాదించుకున్నాం ఈ రోజు? మనం చూసినప్పుడు ఈ వ్యక్తి ఎలాంటి వాడు అనేసి ముందున్నవాడు చూస్తారండి. అంటే మంచివాడనే వారి హృదయంలో అభిప్రాయం కలుగుతున్నా, లేదా కఠినాత్ముడనే వారి హృదయంలో మరి అభిప్రాయం కలుగుతున్నా, ఏ విధమైన అభిప్రాయం కలగడం మీకు ఇష్టమండి? చాలా మంది ఎలాంటి భావన కలిగి ఉన్నారంటే, ఏదో ఉన్నామో, తిరుగుతున్నామో, ఉంటున్నామో, తింటున్నామో, ఈ ఆదివారం కదా దేవుని మందిరానికి వెళ్దాం, సేపు కూర్చుందాం, మరి వచ్చేద్దాం అనే అదే ఆలోచన. కానీ దేవుడు తెలియజేస్తున్న మాటలు పదే పదే, మరి ఈ రోజు ఒక మాటతో మనతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడేది నేను కాదండి, ఇక్కడ దేవుడు నాతోటి మీతోటి మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఒక మంచితనంగా జీవించమని చెప్తున్నాడండి. నాకు ఒక భావన ఉండేది, మీ అందరికి చెప్పనా వింటానంటే, నాకేంటి భావన అంటే, మా నాన్నగారు మంచివాడిగా ఊర్లో పేరు వచ్చాడంటాడు. ఆ ఊర్లో అందరూ కూడా ఎవరు చూసినా మీ నాన్నగారు చాలా మంచివాడురా బాబు అని అనేవారు అనమాట. ఆ మాట విని నాకు ఎలా ఉండేదంటే, ఓ మా నాన్నగారు మంచి పేరు సంపాదించుకున్నారు కాబట్టి నేను కూడా మంచి పేరే సంపాదించుకోవాలి, మంచిగానే ఉండాలి, ఎవరితో కూడా ఈయన చెడ్డోడు అని అనిపించుకోకూడదని ఒక తీర్మానం నేను తీసుకున్నానండి. నాన్న మంచోడు కాబట్టి ఆ పేరు నేను ఏం చేయాలండి? పాడు చేయకూడదండి, ఆ పేరుని చెడగొట్టకూడదు. మా నాన్న జీవించిన ఊరు వెళ్ళిపోయింది, ఎక్కడో ఉంది, అది ఇప్పుడు లేదు. కానీ ఆ మాట నా హృదయంలో ఉంది. నేను ఎలా జీవిస్తున్నా నా ఊరు వాళ్ళకి అనవసరం, కానీ ఆ మాట నా యొక్క హృదయంలో నాటపడ్డది. మా నాన్న సంపాదించిన మంచి పేరు, నేను కూడా మంచితనంగా ఉండాలని. ఇది ఒక మంచి సబ్జెక్ట్ నాకు వచ్చిందండి. అంటే మంచితనాన్ని నిలబెట్టుకోవాలనుకునే ఉద్దేశం కలిగిన వారు మరి మంచితనంతో ఉండాలనేసి ఒక సేవకుడు ఈ విధమైనటువంటి అభిప్రాయం నాలో ఉండేది. ఏదండి? మంచివాడిగా ఉండాలి, 10 మందితో మంచివాడిని అనిపించుకోవాలని. నేను చేస్తున్న డ్యూటీలో కూడా, ప్రదేశాల్లో కూడా, అన్ని ప్రదేశాల్లో, అన్ని సమయాల్లో ఎక్కడ కూడా బ్యాడ్ నేమ్ రాకోకుండా, ఒక బ్లాక్ స్పాట్ పడకోకుండా మరి మంచివాడిగానే చెప్పాలి. నేను వచ్చేసిన తర్వాత ఆ ప్రదేశంలో డ్యూటీలో జాయిన్ అయిన వారికి మరి అక్కడ ఉన్నవారు పాత వాళ్ళు కొత్త ఆయనకి చెప్పేవారంట. నా డ్యూటీ ఎవరైతే ఛార్జ్ తీసుకున్నారో అతనికి చెప్పేవారంట. ఏం చెప్పేవారంటే, నేను తర్వాత కొన్ని రోజుల తర్వాత అక్కడికి వెళ్ళడం జరిగింది. నేను డ్యూటీ చేసిన ప్రదేశానికి ఎవరైతే ఛార్జ్ తీసుకున్నారో నా డ్యూటీ, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏమంటాడంటే, మీ గురించి విన్నామండి అన్నారు. అండి మీ గురించి విన్నామండి అంటున్నారు, కానీ ఏం విన్నారో చెప్పడం లేదు ఎవరు. వాళ్ళు ఏమన్నారంటే మీ గురించి విన్నామండి అని. అంటే చెడ్డగా వింటే కనుక నిజంగా ఏమంటే చెప్పరా మాట అసలు కదా. చాలా మంది 2-3 ఈ విషయాలు మరి నాతో పంచుకుంటా ఉండేవారండి డ్యూటీ చేస్తున్న ప్రదేశాల్లో. మీ గురించి విన్నామండి అనేసి మాట ఒక్క వ్యక్తి చెప్పలేదు, మిగతా వ్యక్తులు కూడా చాలా మంది ఈ మాటలు చెప్తున్నారు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అందరూ దేవునికి ఒకసారి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇది నా వల్ల జరుగుతున్న పని కాదండి, ఇది దేవుడు నాలో ఉండి మరి ఆయన శక్తితో ఆ యొక్క మరి ఆలోచన వచ్చినట్టుగా దేవుడు చేశాడు. ఆలోచన పుట్టించేవాడు దేవుడు అండి. మరి తీర్మానం తీసుకోవాల్సిందిగా మరి ఆయనే పుట్టించాడు మంచివాడుగా ఉండాలని. అయితే ఒక సేవకుడు మరి వాక్యం చెప్తున్నాడండి. వాక్యం చెప్తూ ఏమంటాడంటే, మంచివాడి నేను మంచివాడిని అని అనుకోకూడదు అంటాడు అండి. నేనేమో మంచివాడిగా ఉండాలి, 10 మందితో మంచివాడిని అనిపించుకోవాలి, నేను మంచివాడినే అని అనుకుంటున్నాను నేను. కానీ ఆ దైవజనుడు ఏం చెప్తున్నాడంటే, ఏంటంటే నువ్వు మంచివాడు అని అనుకోకూడదు అంట. లేస మాత్రమైన నీ హృదయంలో ఆ యొక్క గర్వం చోటు చేసుకోకూడదు అంటాడు. ఆ సబ్జెక్ట్ చెప్తూ గర్వమ్మ ఈ మాట చెప్పాడు. ఇది కూడా ఒక గర్వమేనంటండి. మంచివాడిని నేను కొంతమంది దెబ్బలాడతాం, నేను చాలా మంచివాడిని అలాగే కదండి. అసలు దెబ్బలాట సంగతి కాదు కదా, నీవుగా మంచివాడిని అని అనుకోకూడదు అంటాడు. ఈ మాటతో నాకు మరి ఆ దైవజనుడు చెప్పడం జరిగిందండి. నిజమే కదా. మంచితనం గురించి మనము ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. తిమోతి సహోదరుల వల్ల ఏం చెప్తున్నాడంటే, మంచివాడు అని చెప్తున్నారంటే వాళ్ళందరూ కూడా అక్కడ
తిమోతి ఎంత చక్కని వ్యక్తి. ఆయన గురించి నేను ఆ యొక్క వాక్యాన్ని సిద్ధపడినప్పుడు ఆ మాటలు ఇప్పటికీ కూడా మర్చిపోలేకపోతున్నానండి. ఎంత చక్కని వ్యక్తి తిమోతి గురించి మీరు కూడా చదవండి. ఆ తల్లి ఎటువంటిదో, ఆయన తల్లి వాళ్ళ అమ్మమ్మ ఎటువంటిదో మనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం తిమోతి గురించి అండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే పేతురు గ్రంథంలో చెప్పి నేను ముగిస్తానండి. పేతురు మొదటి గ్రంథంలో 2:12 ఇది మన కోసం ఇచ్చిన మాట. ఇప్పటి వరకు దేవుడు మంచోడు, కుమారుడు మంచోడు అండి, మరి యెహోషాపాతు రాజు మంచోడు, మరి కాలేబు మంచి మనసు కలివాడని మనం విన్నాం. ఇప్పుడు మనకు చెప్తున్న మాటల దేవుడు పేతురు 2:12 అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించులో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దేవుడు మహిమపరిచినట్లు వారి మధ్యలో మంచి ప్రవర్తన కలిగి ఉండమని మరి చెప్తున్నాడు. మనకి ఏం చెప్తున్నాడంటే ఇక్కడ అన్య జనుల మధ్యలో మనం నివసిస్తున్నామంటే అన్య జనుల యొక్క దేశంలో, ప్రాంతంలో, ప్రదేశంలో మనం నివసిస్తున్నాం. ఎలా ఉండమంటున్నాడంటే ఇక్కడ ఒకవేళ వాళ్ళు మనల్ని మరి దూషించినప్పటికీ కూడా ఏ విషయంలో అయితే వాళ్ళు మనం దూషిస్తారో ఆ విషయంలో మంచితనంగా మన సత్క్రియలు చేయమంటాడండి. మంచి క్రియలు చేసి వాళ్ళతోటి మంచి పేరు సంపాదించుకోమని అంటున్నాడండి. వాటన్నిటిని బట్టి దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన కలిగి ఉండమంటున్నాడండి. అన్ని జనుల మధ్యన మన ప్రవర్తన ఎలా ఉండాలండి? మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. మన క్రియలు ఎలా ఉండాలంటే సత్క్రియలు కలిగి ఉండాలండి. మనం మంచి క్రియలను మనం చేయమని ఆఖరిగా దేవుడు మనకు చెప్తున్నాడు పేతురు భక్తుల ద్వారా. మరి చూడండి ఇక్కడ మరి మంచి సాక్ష్యం కలిగి ఉండాలంటే చదవద్దు. తిమోతి గ్రంథం మొదటి గ్రంథం 3:7 ఏమన్నాడంటే ఎవరన్నా అధ్యక్ష పదవి ఆశించినట్లయితే మరి ఎలా ఉండాలంటే నిందారహితుడు ఉండాలి, మంచి సాక్ష్యం పొందినవాడిగా. ఇక్కడ సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొంది ఉండాలండి. అంటే మన సంఘంలో మంచి సాక్ష్యం మనకు ఉండాలి, సంఘం వెలుపట మనకి మంచి సాక్ష్యం మనకు ఉండాలి. అన్ని జనుల మధ్యన మనం మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ఆ విధంగా మనం ఉందామా? మధ్యాహ్నకాల సమయంలో మన హృదయంలో దేవుడు మాట్లాడుతున్న మాటలు పనిచేస్తున్నాయా? అవును, ఇందాక నుంచి చెప్తున్నారు, ఇదిగో దేవుడు మంచివాడు అని అంటున్నారు. తండ్రి కుమారుడైన దేవుడు మరి మంచివాడుగా ఉన్నాడు. ఈ లోకాన్ని మన ప్రేమించి లోకానికి వచ్చాడు, తన ప్రాణాన్ని అర్పించాడు. ఎంత మంచితనం! ఆయన మాట్లాడే మంచి మాటలు మరి ఎన్నో మాటలు అనేక మంది జీవితాలని మార్చినాయండి. అంటే మన జీవితాలు పండ బారినటువంటి హృదయాలు కలిగినటువంటి మన హృదయాలు మారాలి యేసు ప్రభు యొక్క మాటలు. మరి ఇంకా నిర్లక్ష్యంగా మనం జీవిస్తున్నామేమో. బండలాంటి హృదయాలు కలిగినటువంటి బంట్రోతులు మరి ఆయన యేసు ప్రభు యొక్క మంచి మాటలు విని ఆయన్ని బంధించి తీసుకెళ్ళకోకుండా మరి ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి సాక్ష్యాన్ని చెప్పారండి. మంచి సాక్ష్యం యేసు ప్రభు. మళ్ళా చెప్తున్నాను, కాలేబు మంచి మనసు కలిగిన వాడుగా ఉన్నాడండి కదండి. మరి అన్యులైన మరి బంట్రోతుల గురించి విన్నాం. అలాగే కాలేబు మంచి సమాచారం తీసుకొచ్చాడంటే కనాను గురించి మంచి సమాచారం తీసుకొచ్చి నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించినటువంటి వ్యక్తి కాలేబు. యోధారాజు అయినటువంటి యెహోషాపాతు ఆయన యొక్క క్రియలు మంచి క్రియలు చేశాడంట. తిమోతి లుస్త్రాలో, ఇకోనియాలో, పట్టణాల్లో, ఆ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా అక్కడ ఉన్నటువంటి సహోదరుల నుంచి మంచి పేరు సంపాదించుకున్నాడండి. ఎంత చక్కని సాక్ష్యాలు మనం వింటున్నామండి. మన జీవితాలు ఏ విధంగా ఉంటున్నాయో మనం జ్ఞాపకం చేసుకుందాం. పేతురు మనకు చెప్తున్నాడు, మంచి ప్రవర్తన కలిగి మనల్ని జీవించమంటున్నాడు, మంచి క్రియలను మనల్ని చేయమని చెప్తున్నాడు. యేసయ్య మరి మంచి వాడు, దేవుడు మంచివాడు కదండి. ఆయన మంచి మనసు కలిగిన వాడు. బట్ అటువంటి దేవుని మనం స్తుతిద్దాం, ఆయన కీర్తిద్దాం. మంచి మనసు కలిగినటువంటి ఆ దేవుడు యేసు ప్రభుల వారిని మనం చూద్దాం. మనసు ఉన్నటువంటి మంచి దేవుడు ఆయన కదండి. మంచి మనసు ఉన్నటువంటి మంచి దేవుడిని మనకు కలిగి ఉన్నాం. అటువంటి గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు. ఆయన ఆరాధించాలి, ఆయన్ని స్తుతించాలి. మంచి మనసున్న దేవుడిని ఒకసారి పాడి ఆయన్ని స్తుతిద్దాం. మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావు, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా.
మంచి మనసున్న దేవుడు మన యేసు ప్రభువు వారు మన గురించి అంటే మలినమైనటువంటి మనసును మరి మనిషిగా మార్చడానికి ఆయన మనిషిగా దిగి వచ్చాడని అంటున్నాడు. అంతేకాకుండా నా మది నీ కోవిలగా మలుచుకోవాలని కీర్తన కాబట్టి పాడుతున్నాడు. మన హృదయంలో ఆయన్ని రారాజుగా నిలుపుకోవాలంటండి. మన హృదయంలో ఎవరున్నారండి? మన హృదయంలో ఎవరున్నారు? శరీర కార్యాలన్నీ చదివితే దాంట్లో అన్ని కార్యాలు మనలో ఉంటాయండి. మనం ఏమన్నా నోటితోటి యేసు ప్రభువు వారు ఉన్నారంటారండి. యేసయ్య ఉంటే మనం ఎలా ఉండాలి? మంచితనంగా జీవించాలి అండి. ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో మనకి దేవుడు మనతో మాట్లాడిన మాటలు మంచితనం గురించి. యేసు ప్రభువు వారు మంచివాడు, దేవుడు మంచివాడు అండి, భక్తుడు మంచివాడు. భక్తులైన వారిలో కొద్ది మందిని ఒకరిద్దరిని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఆ భక్తుల జీవితాన్ని దేవుడు మనకు తెలియజేస్తాడు. దాన్ని బట్టి అయినా మనము మంచితనంగా మారదామా? ఇంతకాలము మనము మన జీవించిన జీవితం ఎలాగుందో ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు తన యొక్క మెల్లనైనటువంటి స్వరాన్ని మన హృదయంలో వినిపింప చేస్తున్నాడు. కఠినమైనటువంటి హృదయాలు మార్చబడాలని, బండలాంటి మన హృదయాలు మార్చబడాలి. యేసు ప్రభులా మనం జీవించాలని ప్రభువు తన ఈ లోకానికి దిగి వచ్చి మాదిరి ఉంచి వెళ్ళాడంటే ఆ మాదిరికరమైన జీవితాన్ని మనం ముందుంచుకుని యేసు ప్రభుల వారిలా మనం జీవించాలి. అపోస్తలుడైన పౌలు జీవించాడు. నిండు మనసుతో కాలేబురి యేసు ప్రభుల వారిని అనుసరించాడు. మనం ఏ విధమైనటువంటి మనసుతో, ఏ విధమైనటువంటి హృదయాలతో ఆయన అనుసరిస్తున్నాం. దేవుని మందిరానికి వస్తున్నాం మంచిదే, విశ్వాసగా ఉంటున్నాం మంచిదే. నీ గురించి ఏ విధమైనటువంటి సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉన్నావు? మంచి సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉన్నావా అండి? పేతురు భక్తుడు మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. తిమోతి మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. మరి ఆ విధంగా మనం మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండి ఒకవేళ ఇప్పటి వరకు మరి 50-50 లాగా మనం జీవిస్తున్నాము. ఒక పక్కన దేవుడు, ఒక పక్కన లోకం, ఒక పక్కన దేవుని మందిరం, ఒక పక్కన లోకాలు ఉన్నటువంటి పరిస్థితులు, ఆచారాలు,
ఇప్పటికీ మనం విడిచిపెట్టలేకపోతున్నాం. సంపూర్ణంగా దేవునిలోకి మనం రాలేకపోతున్నాం. ఇంకా కొన్ని ఆశలు మనలో ఉండిపోయినాయి. దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు ఏంటంటే నిండు మనసుతో దేవుణ్ణి మనం ఆరాధించమని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఆ విధంగా మనం జీవిస్తాము అనేసి దేవుని దగ్గర మనం అడగాలి. మన యొక్క శక్తితో మనం ఆయన్ని అనుసరించలేము, ఆరాధించలేము. కానీ దేవుని యొక్క శక్తి మనకు కలిగి ఆయన పొందుకుని మనం కలిగి ఉంటే ఆ విధంగా జీవించాలని మన జనకాలంలో దేవుడు నీతోటి నాతోటి మాట్లాడుతున్నాడు. తీర్మానం తీసుకున్నామో మనము కళ్ళు మూసుకుందాం. ఒకసారి ప్రభు దగ్గర మనం అడుగుతాం. మనము అవునయ్యా నీ గురించి తెలుస్తావు, నీ మంచితనాన్ని గురించి నువ్వు తెలియజేసావు మోసేకి. ఇదిగో నాకు కూడా మరి ఈ మధ్యాహ్న కాలంలో నీ మంచితనం గురించి తెలియబడ్డారు మాటలు. మరి నేను కూడా మంచితనంగా జీవించాలని ఈ మధ్యాహ్న కాలంలో మరి తీర్మానం తీసుకుంటున్నాను. ప్రభువ నాలో ఉన్న కఠినత్వాన్ని దూరపరచండి, తీసివేయండి. ఒక మంచి వ్యక్తిగా మనం నిలబెట్టుకోండి, నీ సాక్షిగా నిలబెట్టుకోండి ప్రభువ అని దేవుని దగ్గర మనం అడుగుదాం. కళ్ళు మూసుకుందాం, ప్రభువుని మనం అడుగుదాం. తప్పకుండా దేవుడు మంచితనాన్ని మనకిస్తాడు, దీర్ఘ శాంతాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆత్మలో మనం ఫలించేలాగా ఆత్మ ఫలాల్లో ఎలాగైతే ఉన్నాయో ఆ విధంగా జీవించడానికి దేవుడు మనకు కృప చూపిస్తాడు. ప్రభువును మనం అడగాలి. ఒకటే విని వెళ్ళిపోవడం కాకోకుండా, విని విడిచిపెట్టే వారంగా మనం ఉండకోకుండా దేవుణ్ణి మనం అడుగుదాం. మీ హృదయాల్లో దేవుణ్ణి అడగండి. రెండు చేతులు జోడించండి ప్రభు దగ్గర. అండి మన ఇతరుల దగ్గర మంచి సాక్ష్యం పొందాలని మీకు ఇష్టం లేదా? ఈ విధంగానే మీ జీవితం ఉండాలని అని అనుకుంటున్నారా? దేవుని దగ్గర మంచి సాక్ష్యం మనం కలిగి ఉండాలి, ఇతరుల దగ్గర మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, మంచి వ్యక్తిగా మనం జీవించాలి. అందు నిమిత్తమే యేసుప్రభువు వారి లోకానికి వచ్చి ఆయన యొక్క ప్రాణాన్ని మన నిమిత్తమే అర్పించాడు. ఆ రక్షణ కార్యాన్ని మనం చూడాలి, ఆయన కాచినటువంటి రక్తాన్ని మనం చూడాలి. మరి వచ్చే ఆదివారం మనము బలలో ప్రవేశించబోతున్నాం. సిద్ధపాటు కలిగి ఉన్నట్లుగా మనం ఉండాలి. ప్రభు చేతులకి మనలో మనం అర్పించుకుందాం, సమర్పించుకుందాం. ఆయన సన్నిధిలో సహాయకులు పడదాం, మోకరిల్దాం. ఆయన సన్నిధిలో మన హృదయాల్ని ఆయన సన్నిధిలో కొమ్మరించుదాం ప్రభు దగ్గర. మరి మంచివారిగా మన దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడండి. ఎవరైతే మీ హృదయాల్లో మరి ఆ విధంగా దేవుడిని అడిగారో, ప్రభా నన్ను మంచివాడిగా ఉంచమని, మంచి వ్యక్తిగా ఉంచమని, మంచి సాక్ష్యం నాకు ఇవ్వండి ప్రభు అని ఎవరైతే అడిగారో దేవుడు వారందరికీ అనుగ్రహించిన కాక ప్రార్థన చేసుకుందాం. మహాపరిస్థితులైన సర్వశక్తి కృపానికి కరుణ సంపన్నుడైన కృప మా దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మధ్యాహ్న కాల సమయంలో విన్నటువంటి మాటలు మంచి నేలను పడిన విత్తనముల వలె మా హృదయాల్లో అవి ఫలించడంలో సహాయం చేయండి ప్రభా. గొప్ప తండ్రి, అద్భుతకరుడు, ఆలోచనకర్తలు, నిత్యుడకు తండ్రి, సమాధానానికి కర్త అయిన దేవ, మా జీవితాల్లో సమాధానం అనుగ్రహించండి తండ్రి. ఇక ప్రభా ఎన్నో శ్రమలు, బాధలు, ఇక్కట్లు మా ఎదుర్కోకుండా వస్తున్నాయి. వాటన్నిటిని కూడా దూరపరచండి మా తండ్రి. మాకు సమాధానం ఇవ్వండి. ఒక మంచి వ్యక్తిగా మమ్మల్ని నిలబెట్టుకోండి ప్రభు. మా కాళ్ళలో బలము, శక్తిని అనుగ్రహించండి తండ్రి. ఈ యొక్క సాక్షిగా అనేకమైన ప్రాంతాల్లో నేను ఉండట్లో సహాయం చేయండి. నేను మంచివాడిగా మారి అనేక మందికి ప్రభా మంచి సాక్ష్యం తెలియజేసేవాడిగా ఉన్నాను. మార్చండి మా తండ్రి. మీ స్తోత్రాలు ఏమన్నా చెల్లించవచ్చున్నాం. చెప్పిన మాటలు మా హృదయంలో ఫలించడంలో సహాయం చేయండి. మీ కార్యాన్ని జరిగించండి. రానున్న దినాల్లో ఇంకా మంచి వ్యక్తులుగా మమ్మల్ని స్థిరపరచండి, సిద్ధపరచండి. మమ్మల్ని చెక్కమని అడుగుతున్నామా ప్రభా. నీ చేతుల్లో మమ్మల్ని తీసుకుని నీ పాత్రగా మమ్మల్ని మలుచుకొని నీ పాత్రగా మమ్మల్ని వాడుకోమని కూడా అడుగుతున్నాం. వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవెన కలిగి ఆశీర్వాదంగా బిడ్డలు చేయమని కూడా అడుగుతున్నాం. వారు ఏ విధమైనటువంటి ఆశలు కలిగి ఉన్నారో ఆ ఆశలన్నింటిని కూడా ఈ చిత్తంలో మీరు నెరవేర్చుకోమని కూడా అడుగుతున్నాం తండ్రి. మీ స్తోత్రాలయ్యా, వాక్యాన్ని ఫలభరితంగా చేయించుకున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ మీ కొద్ది మా కొరగా తిరిగి రానున్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. పరలోకమున ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించండి. మమ్మల్ని సోదరుల దగ్గరికి ఏంటంటే తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దివ్యమైన ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శాశ్వతమైన కృప, సర్వసత్యంలోనికి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, కాపుదల, ఆదరణ, సంరక్షణ, నడిపింపు తలల వంచిన మనందరికీ
మన కుటుంబాలకు సంగమునకు సార్వత్రిక సంగమునకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపించును గాక ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపజేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము. ఈ మాయి మీద కుమ్మరించుము దేవా, కన్నాయ ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రార్థించిన వారికి ప్రత్యేకమైన